హలో మాస్టరు. ఏమండే మేడం గారు, ఇవాళ నేను మీకు మంచి మసాలాలు పట్టించి జ్యూసీగా ఉండే వంజనం, అదే అండి కింగ్ ఫిష్ వేపుడిని ఎలా చేయాలో చూపిస్తాను. అస్సలు మిస్ అవ్వకండి. చేప వేపుడికి మసాలా కోసం కొంచెం ఎక్కువే కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక చిటికెడు పసుపు, గరం మసాలా, కొంచెంగా జీలకర్ర పొడి, ధనియాల పొడి, చివరిగా సోంపు పొడి, కొంచెం మిరియాల పొడిని వేసుకొని మసాలాలు అన్ని కలిసేలాగా ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ ముద్దని, కొంచెం మంచినీళ్ళని పోసుకొని ఒక గట్టి మసాలా ముద్దలాగా చేసుకోండి. ఇందులో నుండి ఒక చిన్న మసాలా ముద్దను పక్కన ఉంచుకోండి, ఎందుకో తర్వాత చెప్తాను. మిగిలిన మసాలా ముద్దలో ఇంకొంచెం మంచినీళ్లు, ఒక చిన్న నిమ్మ చెక్కని పిండుకొని మసాలాని జారుగా కలుపుకోండి. ఒక 4-5 వంజనం, అదే అండి కింగ్ ఫిష్ చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోండి. జారుగా కలుపుకున్న మసాలాని చేప ముక్కకి రెండు వైపులా పట్టించండి. పొయ్యి మీద ఒక మందపాటి బాణల్ని పెట్టుకొని అది మంచి కాక మీదకి వచ్చాక అందులోకి ముక్కలు వేగేలాగా నూనెను వేసుకోండి. పొయ్యిని సన్నటి సెగ మీదకి మార్చుకొని చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా బాణల్లోకి దించుకోండి. చేప ముక్కల పైన కొంచెం కరివేపాకు, 4-5 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. మరుగుతున్న నూనెని నేను చూపిస్తున్నట్టుగా చేప ముక్కల మీద స్ప్రెడ్ చేస్తూ ఉండండి. ఇలా చేస్తే ఆ ఫ్లేవర్ చేప ముక్కల్లోకి మంచిగా ఇన్ఫ్యూజ్ అవుతుంది. చేపలు ఒకవైపు వేగిపోయిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోండి. చేప ముక్కల్ని రెండు వైపులా మంచిగా వేపుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే బాణంలోకి సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఉల్లిపాయలు కొంచెం మెత్తబడేదాకా వేపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఇందాక పక్కన పెట్టుకున్న మసాలా ముద్దను వేసుకొని మసాలా ముద్ద పచ్చివాసన పోయేదాకా వేపుకోండి. మసాలా పచ్చివాసన పోయాక కొంచెం మంచినీళ్లు పోసుకొని కరివేపాకు, కొత్తిమీర జల్లుకొని నూనె పైకి తేలేదాకా వేపుకోండి. ఇప్పుడు ఆ మసాలాలోకి వేపుకున్న చేప ముక్కల్ని వేసుకొని చేప ముక్కలు విరిగిపోకుండా ఆ మసాలాని చేప మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చూసుకుంటే జ్యూసీగా ఉండే వంజనం వేపుడు తయారైపోయినట్టే.